హాయ్ అండి అందరికీ. మీకు స్క్రబ్ టైఫస్ ఫీవర్ అంటే ఏంటో తెలుసా? ఇంకా ఈ ఫీవర్ యొక్క సింప్టమ్స్ ఏంటో తెలుసా? ఇంకా ఇది పిల్లలకి ఎందుకొస్తుందో తెలుసా? నేను వీటి గురించయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకైతే చూడండి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలనైతే కోరుకుంటున్నాము. ఈరోజు మన టాపిక్ అయితే స్క్రబ్ టైఫస్ ఫీవర్. ఇది అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి టై హ్మ్. ఏంటిదంటే టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ అంటే తెలుసు కదా! అలానే ఇది ఇప్పుడు రీసెంట్‌గా మన ఇండియాలో స్ప్రెడ్ అయితున్నది టైఫస్ ఫీవర్. ఇది ఎలా అంటే ఇది నాకు నాకు కూడా దీని గురించయితే ఇన్ఫర్మేషన్ ఏం తెలీదు. బట్ నేనైతే రీసెంట్‌గా మా పాపకి ఫీవర్ వచ్చిందని హాస్పిటల్‌కి తీసుకెళ్తే మా పాపకైతే స్క్రబ్ టైఫస్ ఫీవర్ పాజిటివ్ అనైతే వచ్చింది. ఆహ్, అప్పుడు నేనైతే దీని గురించి తెలుసుకున్నాను. అంటే బుక్స్ అవన్నీ ఏం కాదు. జస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేసి నార్మల్‌గా కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. సో, చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి తెలియజేద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. మీరైతే మీ పిల్లలకి స్క్రబ్ టైఫస్ ఫీవర్ వచ్చినప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలా డేంజరస్ ఫీవర్ అన్నమాట. ఇంకా నేను నా ఎక్స్‌పీరియన్స్‌నైతే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అలాగే సింప్టమ్స్ ఇంకా ఎలా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు కంప్లీట్‌గా ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదైతే చాలా డేంజరస్ ఫీవర్ అన్నమాట. అసలు నేనైతే ఈ ఫీవర్ యొక్క సింప్టమ్స్ అయితే చెప్తా. ఇవి గనక మీ పిల్లల్లో కనిపిస్తే మీరైతే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే మీ డాక్టర్ దగ్గరికైతే తీసుకెళ్ళండి. ఇది చిన్న పిల్లల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తుందనంటే, పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటది కదా! సో, అందుకే చిన్న పిల్లలకైతే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇది ఇది ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ అన్నా కదా! అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల పురుగులు అంటే మన చుట్టుపక్కల పొలాలు ఇంకా చెత్త, చెదారం, ఇంకా పొదలు అవన్నీ ఉంటాయి కదా! వాటిలో ఉండే ఒక చిన్న పురుగు, ఒక పురుగు కుట్టడం వల్ల అయితే ఈ ఫీవర్ అనేదైతే వస్తది. అది మనం ఎలా గుర్తించాలి అంటే ఫీవర్ కుట్టినంక ఒక 3, 4 డేస్‌కైతే పురుగు కుట్టిన చోట చిన్న పొక్కు ఇట్లా బ్లాక్ కలర్‌లో అవ్వడం, లేదంటే కొన్ని డేస్‌కి ఇట్లా ఒంటి నిండా పొక్కులు పొక్కులు అవ్వడం అలా కుట్టినప్పుడు అంటే అక్కడ పురుగు కుట్టిందని అర్థం. ఇంకా ఈ కుట్టిన తర్వాత మోర్ దెన్ 21 డేస్ తర్వాతయితే పిల్లల్లో ఈ ఫీవర్ సింప్టమ్స్ అయితే కనిపిస్తాయి. ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ చలి జ్వరం, ఇంకా హై ఫీవర్, ఇంకా తలనొప్పి, ఇంకా కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులన్నట్టు ఇవన్నీ. అందరిలో సేమ్ ఉంటాయని కాదు. మా పాపకైతే రీసెంట్‌గా ఈ టైఫస్ పాజిటివ్ వచ్చింది. మా పాపలో అయితే ఈ సింప్టమ్స్ అన్నీ కనిపించాయి. మా పాపకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఇంకో పాపకు గూడా ఇదే అంటే ఇదే ఫీవర్ పాజిటివ్ వచ్చింది. బట్ తనకైతే ఈ సింప్టమ్స్ లేవు. తనకెలా అంటే వామిటింగ్స్ అన్నమాట. కాబట్టి మీ పిల్లలో ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మీరు వెంటనే అయితే ఇంకా డాక్టర్ దగ్గరికైతే తీసుకెళ్ళండి. ఇది ఎలా అంటే మా పాపకు ఓన్లీ ఒక నైటే ఫీవరొచ్చింది. నెక్స్ట్ డే తీసుకెళ్ళినాము. అప్పటికే తనకి ఎలా అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ గూడా అయింది. అంత సివియర్‌గా ఉంటదన్నమాట. ఇంకో పాపకి వాళ్ళ ఊర్లో ఆర్ఎంపీ దగ్గర ఉంటారు కదా! అక్కడికి ఫీవరొస్తుంది, వామిటింగ్స్ అయితున్నాయిగా ఆయన దగ్గర ఇంజెక్షన్స్ చేపిచ్చిళ్ళు. 4 డేస్ లేట్ అయ్యేసరికి ఆమెనైతే హాస్పిటల్‌లో అడ్మిట్ జేశారు. సో, అలా ఉంటది. ఇంకా ఆమె అదృష్టం గాబట్టి అడ్మిట్ జేశారు. ఇంక వేరే ఏమైనా జరగొచ్చు గదా! సో, మీరైతే అలా నెగ్లెక్ట్ చేయకండి. అసలు బేసిక్‌గా అయితే నాకు గూడా దీని గురించి ఏం తెలీదు. బట్ మా పాపకి ఫీవర్ వచ్చిందని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం కదా! అక్కడైతే టైఫాస్ పాజిటివ్ అన్నప్పుడు ఇలా పురుగు గుట్టడం వల్ల వస్తది అని డాక్టర్ అయితే చెప్పారు. అప్పుడు నేను నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేసి అసలు ఏంటిది అని అయితే చూసి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నా. మీకు కూడా ఒక వీడియోలో చేస్తే అర్థమైతది. కొంతమందికైనా తెలుస్తది కదా! అని అయితే ఈ వీడియో చేస్తున్నా. అసలైతే ఈ ఫీవర్ అయితే ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తదని చెప్పాను కదా! టైఫస్ ఫీవర్ అనేదైతే 3 టైప్స్. ఒకటి ఎపిడెమిక్, ఎండోమిక్, ఇంకా స్క్రబ్ టైఫస్ అన్నమాట. ఈ ఈ 3 టైప్స్ కూడా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తాయి. అంటే మన చుట్టూ చెట్లు, పొదలు, ఇంకా పొలాలు ఉంటాయి కదా! వాటిలో ఉండే చిన్న చిన్న పురుగులు మన పిల్లల్ని కుట్టడం వల్ల అయితే వాళ్ళకి ఈ ఫీవర్ అనేదైతే వస్తది. మనకి ఇది చిన్న పిల్లల్లోనే ఎందుకొస్తుంది అంటే ఎక్కువగా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటది కదా! సో, వాళ్ళకైతే ఈజీగా స్ప్రెడ్ అయితదన్నమాట. ఇంకా మనకు ఇంకా మన పిల్లలకి
పిల్లలకి ఈ ఫీవర్ వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి అంటే, పిల్లలకి దీని సింప్టమ్స్ ఏంటి అంటే, పిల్లలకు బాగా చలితో ఫీవర్ రావడం, ఇంకా హై ఫీవర్ రావడం, మళ్ళీ తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఇంకా కాళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా ఈ సింప్టమ్సే. కానీ ఒక్కొక్కరికి ఇవే సింప్టమ్స్ అందరికి ఉంటాయని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సింప్టమ్స్ ఉంటాయి. మా పాపకైతే రీసెంట్‌గా వచ్చినప్పుడు తలనొప్పి, ఇంకా హెడ్‌ఏక్ అన్నది, కాళ్ళు, చేతులు, బాడీ పెయిన్స్, ఇంకా కడుపు నొప్పి అన్నది. ఇంకా మా పాప అడ్మిట్ అంటే హాస్పిటల్‌కెళ్ళాం కదా! అక్కడ ఇంకో పాపకు గూడా సేమ్ ఫీవర్ వచ్చింది. బట్ తనకి మాత్రం వామిటింగ్స్, హై ఫీవర్ అన్నట్టు. ఈ ఈ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చు. కానీ ఎలా అంటే మళ్ళీ ఈ ఫీవరు ఎక్కువైతే ఎలా అంటే వెంటనే లంగ్ ఇన్ఫెక్షన్ గూడా జరుగుతది. మా పాపకు ఓన్లీ ఒక నైటే ఫీవర్ వచ్చింది. నెక్స్ట్ డే తీసుకెళ్ళాము. బట్ అప్పటికే తనకి ఎలా అంటే నిమోనియా గూడా వచ్చేసింది. అంత డేంజరస్ ఫీవర్ అన్నట్టు. సో, మీరైతే మీ పిల్లలనైతే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అలాగే ఇంటి చుట్టూ ఇంకా మొత్తం క్లీన్‌గా ఉండేలా చూసుకోండి. చెట్ ఏమన్నా మళ్ళీ ఇది ఎలా అంటే, ఇప్పుడు మనకు ఈ పురుగు కుట్టినప్పుడు వెంటనే ఈ ఫీవర్ అయితే రాదు. ఎలా అంటే మినిమమ్ 21 డేస్ టైం పట్టిద్ది ఈ ఫీవర్ రావడానికి. మాకు డాక్టర్ పురుగు కుడితే వచ్చింది అన్నప్పుడు నేనేమో పురుగు కుట్టలేదు అని ఆర్గ్యూ చేసిన. అంటే తెలుస్తది గదా! మనకి పొక్కులైతాయి అయన్నీ చెప్పిండు. ఆర్గ్యూ చేసినా కానీ ఆయన పురుగు కుడితే వస్తది అని కొన్ని ఫోటోస్ చూపిచ్చిండు. చూపిచ్చినప్పుడు ఏమైంది అంటే ఒక 1 మంత్ బ్యాక్ తనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక చిన్న పొక్కయితే అయింది. ఆ ఫోటో చూపిచ్చిండు. ఇది మా పాపకయింది. కానీ ఇప్పుడు గాదు 1 మంత్ బ్యాక్ అయింది అని చెప్పిన. మరి అదే ఇది స్ప్రెడ్ అవ్వడానికి ఎలా అంటే 21 డేస్ టైం పట్టిద్దంట. సో, మీరు కూడా ఎప్పుడైనా మీ పిల్లల మీద చిన్న పొక్కులాగా గానీ, ఇట్లా నల్లగా మచ్చలాగా గానీ అయినప్పుడు వెంటనే డాక్టర్‌కి చూపియండి. పోయేదేముంది? అంతే గదా! కొన్ని జాగ్రత్తలైతే తీసుకోండి. మళ్ళీ ఈ ఫీవర్ వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్ అయితే ఎలా అంటే, ఇది ఫీవర్ కూడా వెంటనే తగ్గిపోదంట అండి. అంటే కొన్ని డేస్ మనకు యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా! అవి ఇచ్చినంక కూడా మళ్ళీ తర్వాత అయితే దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయంట. మినిమమ్ 15 డేస్ అయితే పట్టిద్దంటే ఈ ఫీవర్ తగ్గడానికి. మాకైతే డాక్టరు ఇది డాక్సీసైక్లిన్ ఉందా? డాక్సీసైక్లిన్ అనే యాంటీబయాటిక్‌నైతే ఇచ్చారు మా పాపకి. ఇంకా మెడిసిన్ కూడా వాడమన్నారు. ప్రెజెంట్ అయితే వాడుతున్నాము. అంతేనండి ఈ వీడియో. ఇంకా మీ పిల్లలకి ఇలాంటి సింప్టమ్స్ గానీ, ఏమన్నా ఫీవర్స్ గానీ వస్తే వెంటనే డాక్టర్‌కైతే చూపించండి. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.